సంఘ డెలిగేట్ గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, అలాగే సంఘ పెద్దలు, మన బిషప్ తండ్రి గారిని, రైట్ రెవరెండ్ రత్నమోహన్ అయ్య గారిని మరి సన్మానిస్తున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఈ మొదటి రోజు కూడుకునంత విజయవంతంగా జరిగించడానికి మా సంఘాన్ని ప్రేమించి వచ్చినందుకై మరి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు, మన రూపాంతర దేవాలయ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన సెక్రటరీ గారు మరి చిన్నం కిషోర్ బాబు గారు అయ్యగారిని కూడా మరి ప్రేమతో, అలాగే డెలిగేట్స్ మరి ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, సంఘ పెద్దలు మరి సన్మానం చేస్తారు, శాల్వాతో సత్కరిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు ఎంత బిజీ షెడ్యూల్ పనులున్నా కూడా అవన్నీ మానుకుని మరి మన సంఘాన్ని ప్రేమించి ఈరోజు మొట్టమొదటిగా చక్కటి సందేశాన్ని కూడా మనకి వారు అందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన సంఘపక్షం తెలియజేస్తూ ఉన్నాం. రేపు అందరూ కూడా పెందల కారు రావాలి. అలాగే మదర్ తెరీసా నగర్ సంఘ బిడ్డలు కూడా రేపు పాటలు పాడటం మీకు అవకాశం ఇస్తాం. కాబట్టి మీరు ముందుగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. మన సంఘంలో కొంతమందికి పాటలకు అవకాశం ఇవ్వడానికి కుదరలేదు, ఎందుకంటే మొదటి రోజు లేటుగా పెట్టాం. కాబట్టి రేపు పెందల కాడ పెడతాం. కాబట్టి ముందుగా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాం. అలాగే మనకి రేపు ఆ దైవ సందేశాన్ని మనకు అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ కే పరిశుద్ధరావు గారు, కర్మేలు మినిస్ట్రీస్ గుంటూరు వారు రేపు మన మధ్యకు వస్తున్నారు కనుక మరి సంఘ బిడ్డలందరూ కూడా పెందల కాడ సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి అయ్యగారు అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తారు. ఇందాక నుంచి అయ్యగారు లేవమంటలు ఎందుకో తెలుసా? నేను చిన్న మాట చెప్తే వింటారా? నేను మీటింగ్స్కి పాటలు పాడటానికి వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు నన్ను పిలిచాడు. నేను చెప్పాను, అయ్యగారు అందరు లేపితే వెళ్ళిపోతారండి, వద్దు నా మాట వినమను. లేదంటే మా సంఘంలో వెళ్ళరు అన్నాడు. అందరు లేచారు. నేను కళ్ళు మూసుకుని పాడబడిన కళ్ళు తెరితే ఒక్కళ్ళు లేరు, అందరూ ఎత్తబడ్డారు. అందుకనే పైకి లేకపోలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీ దయగల నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు నాయన. నీ మహాకృప చేత, నీ అనాది కాల సంకల్పము చేత మమ్ములను నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండి నీ నామాన్ని స్తుతించి మహిమపరచేటువంటి భాగ్యాన్ని నీవు అనుగ్రహించినందులకై నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, రూపాంతర శతవార్షిక లూథరన్ దేవాలయం కొల్లూరు ప్యారిష్ను బట్టి నీ సన్నిధానంలో నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఈరోజు, రేపు, ఎల్లుండి జరిగేటువంటి ఈ సభల నిమిత్తమై బిడ్డలు ఎంతగానో ప్రార్థించినప్పుడు మీరు అనుగ్రహించినటువంటి మంచి వాతావరణం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, వాతావరణం అననుకూలమైనటువంటిదిగా అనేక ప్రాంతాలలో వర్షం మా ప్రభువా పడుతూ ఉన్నప్పటికీ ఈ స్థలములో ఏ విధమైనటువంటి ఆటంకం రాకుండా, వర్షం లేకుండా మీరే మా ప్రభువా వాతావరణమును నీ స్వాధీనములో ఉంచుకున్న విధానము కొరకై నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రిలో మా ప్రభువా, నీ ప్రియదాసులు ఏల్ సెక్రటరీ గారిని మీరు నిలువబెట్టుకొని నీవు మాతో మాట్లాడినటువంటి మాటల కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మార్గాలను తప్పి తమ సొంత ఇష్టాలను నెరవేరుస్తూ ఉన్నటువంటి యూదా ప్రజలను యెహోవా దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా హెచ్చరించినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మోసకరమైనటువంటి మాటలను వారు ఆధారం చేసుకొని భక్తి లేని జీవితాలను జీవిస్తూ ఉన్నటువంటి వారు, మార్పు లేనటువంటి, మారు మనసు లేనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నటువంటి వారిని నీ వాక్యము చేత మీరు హెచ్చరించినటువంటి విధానము కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది అని
మారు మనస్సు పొంది స్వార్థను నమ్మాలి అని సెలవిచ్చినటువంటి దేవా, నిజమే తండ్రి, కాలము సంపూర్ణమై ఉన్నది. ఎప్పుడు ఈ లోకము అంతరించిపోతుందో, నీ రాకడ వస్తుందో ఎవరికి కూడా తెలియదు గనుక ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మేము నీ రాక కొరకై సిద్ధపాటు కలిగి ఉండడానికి, మారు మనస్సు పొంది నీ మార్గములో జీవించేటువంటి జీవితాలను జీవించడానికి నీ కృపా సహాయములను మెండుగా దయచేయమని సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, ఈ మొదటి దినము నీ నా మహిమార్థముగా మీరు జరిగించారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మిగిలినటువంటి 2 దినాలు కూడా నీ నా మహిమార్థముగా మీరు జరిగించమని సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాం. ఈ 3 దినాల సభల ద్వారా మా తండ్రి బిడ్డల జీవితాలలో మార్పును మీరు కలుగ చేయండి. వారి జీవితాలలో నీ మార్గమును అనుసరించి జీవించాలి అని తీర్మానం చేసుకొనడానికి కృప దయచేయమని సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాం. ఈ సభలను జరగడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాం. సహకరిస్తూ ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. స్థానిక కాపరి రెవరెండ్ దయారత్నం గారిని మీరు ఆశీర్వదించండి దేవా. మీ దాసుని యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను మీరు సెలవిచ్చారు మా ప్రభు. జ్ఞాని అయిన సొలొమోను సెలవిచ్చిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ ఆహారమును నేల మీద వేయము, చాలా దినములైన తరువాత తిరిగి మరలా నీ యొద్దకు వచ్చునని సెలవిచ్చినటువంటి మాటలు నీ దాసుని యొక్క జీవితంలో మీరు నెరవేర్చిన విధానము కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మా ప్రభువా, మరి చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు వరుస దీవించండి, ఆశీర్వదించండి. సంఘము నీది, నీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించి ఉన్నారు కనుక మా ప్రభువా, సంఘము మా తండ్రి నీ అందరి విశ్వాసములో జీవించడానికి కృప దయచేయండి. అనేకమైనటువంటి విపత్తులు అపవాది కలుగు చేసినప్పుడు సంఘము ఏ విధముగా కూడా చెదరిపోకుండా ఉన్నట్లుగా నీ యొక్క మరి శిలువ రక్తము చేత బంధించమని వేడుకుంటూ ఉన్నాము. కృప చూపండి తండ్రి, నీకు వందనాలు. ఇదిగో మా ప్రభువా, ఈ రాత్రిలో ఈ స్థలములో చేరి నీ సహాయం కొరకై ఎవరైతే ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరతలతో, ఏ విధమైనటువంటి విన్నపములతో, విజ్ఞాపనలతో చేరి ఉన్నారో మీకు తెలియని కనుక మీరే వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి జీవితాలలో నీ యొక్క కార్యములను జరిగించుమని నీ సన్నిధానములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములను మీరే పొందుకోమని యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారాన్ని మాకు దయచేయము. మా అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికి తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించు